వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 6 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. చంద్రబలంతో కలిపి ద్వితీయంలో గురుగ్రహ సంచారము, సప్తమంలో బుధగ్రహ సంచారము, అష్టమంలో శుక్రగ్రహ సంచారము, దశమంలో రాహువు, ఏకాదశంలో శని అద్భుతంగా కలిసొస్తూ ఉన్నారు. ద్వితీయంలో గురుడు డిసెంబర్ 5వ తారీఖు తరువాత నుంచి కలిసి రావడం వల్ల విపరీతమైన ధన ఆదాయం పెరగడం కానీ, ఉద్యోగ అవకాశాలు అనుకూలించడం కానీ, వ్యాపారంలో లాభాలు చూసే అవకాశం చాలా బాగుంటుంది. నూతన వివాహ యోగాలు కానీ, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న శుభవార్త వినేటువంటి యోగం బాగుంది. సప్తమంలో బుధగ్రహ సంచారం అనుకూలిస్తోంది. వ్యాపారంలో విజయాలు లాభాలు చూసే అవకాశం బాగుంటుంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి శుభవార్త వినేటువంటి యోగము. అష్టమంలో శుక్రగ్రహ సంచారం వల్ల నూతన వస్త్ర లాభాలు, నూతన వాహన లాభాలు, నూతనంగా వస్తువులు కొనుక్కునేటువంటి యోగం తప్పకుండా కనబడుతోంది. అష్టమంలో శుక్రగ్రహ సంచారం వల్ల marital లైఫ్లో మాట పట్టింపులు కానీ, మనస్పర్ధలు కానీ క్లియర్ అయ్యే అవకాశం కనబడుతోంది. దశమంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. కెరీర్లో గ్రోత్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. లాభంలో శనిగ్రహ సంచారం వల్ల నూతన పరిచయాలు మంచి మంచి అవకాశాలకి, లాభాలకి దారితీసే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి. పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. కలహాలకి కానీ, తగువులకి కానీ తావివ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వాహన ప్రమాదాలు, చిన్న చిన్న గాయాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, రవి కుజులకి జపాలు కానీ, హోమము కానీ తప్పకుండా చేయించండి. గోధుమలు దానంగా ఇవ్వడం కానీ, సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం కానీ, సకాలంలో ప్రతి పని పూర్తి చేయడం వల్ల కానీ, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వల్ల కానీ, కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెంచుకుని పనులు చేయడం వల్ల కానీ మరిన్ని శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు అని చెప్పచ్చు.